హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం మరో హెల్త్ ఐటెం, చాలా ప్రోటీన్, ఫైబర్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, వెయిట్ లాస్కి బాగా యూజ్ అయ్యే మూస్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మూస్లీ అంటేనే హెల్తీ డైట్, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో, ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అస్సలు ఆకలి అనిపించని ఐటెం ఈ మూస్లీ. మూస్లీని తప్పకుండా మన డైట్లో యాడ్ చేసుకుందాం. మూస్లీ ప్రిపరేషన్ చాలా ఈజీ. ఏ యాడెడ్ ఫ్లేవర్స్ లేకుండా అన్ని హెల్త్ ఐటమ్స్తో మన ఇంట్లోనే మూస్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది. మనకి రెగ్యులర్గా దొరికే అటుకులు, ఓట్స్, మొక్కజొన్న గింజలతో తయారు చేసే కార్న్ఫ్లేక్స్, గోధుమలతో తయారు చేసే వీట్ ఫ్లేక్స్, అన్ని ఫ్లేక్స్ ఈక్వల్ క్వాంటిటీలో ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ కార్న్ఫ్లేక్స్, 250 గ్రామ్స్ అటుకులు, 250 గ్రామ్స్ ఓట్స్, 250 గ్రామ్స్ వీట్ ఫ్లేక్స్. మూస్లీ ప్రిపరేషన్కి మరో హెల్త్ సోర్స్ బెల్లాన్ని కూడా 250 గ్రామ్స్ తీసుకోవాలి. చాలా హెల్తీ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పిస్తా, ఒక కప్పు బాదం, ఒక కప్పు వాల్నట్స్, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు నల్ల ద్రాక్ష, ఎండిన నల్ల ద్రాక్ష, బ్లాక్ రైజిన్స్ అంటాం కదా అవి. డ్రై ఫ్రూట్స్తో మూస్లీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. బ్లాక్ రైజిన్స్ తప్పకుండా యాడ్ చేసుకోండి, మిగతా ఐటమ్స్ ఆప్షనల్. తక్కువ క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మూస్లీ ప్రిపరేషన్కి సన్నగా తరిగి ఉంచుకున్న బెల్లాన్ని ఒక కప్పు వాటర్లో యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఉంటే కొంచెం మరిగే వరకు ఉంచుకోవాలి. బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఇది సైడ్కి పెట్టుకొని అన్ని ఫ్లేక్స్ని వేపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ని తీసుకొని ముందుగా అటుకుల్ని వేపుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటుకుల్ని వేపుకోవాలి. అటుకులు వేపుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అటుకులు పచ్చిగా ఉంటాయి కాబట్టి. అటుకులని తిప్పుతూ మాడకుండా వేపుకోవాలి. అటుకులు క్రిస్పీగా వచ్చే వరకు ఒక 5 మినిట్స్ వరకు వేపుకుంటే సరిపోతుంది. అటుకులు ఒక్కటే ఎక్కువ టైం పడుతుంది, మిగతా ఫ్లేక్స్ అన్నీ చాలా త్వరగా వేగిపోతాయి. చేత్తో తుంచిన, నోట్లో వేసిన క్రంచీగా ఉండే వరకు అటుకుల్ని వేపుకోవాలి. మూస్లీ ప్రిపరేషన్కి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వేపిన అటుకుల్ని యాడ్ చేయాలి. అన్ని ఫ్లేక్స్, డ్రై ఫ్రూట్స్ కలుపుకోవడానికి వీలుగా ఇలా ఒక పెద్ద పళ్ళాన్ని తీసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. అటుకులు వేపిన తర్వాత ప్యాన్లో అడుగున పొడిలాగా ఉంటే దాన్ని క్లాత్తో తుడిచేసుకోవాలి. ప్యాన్లో కార్న్ఫ్లేక్స్ కూడా వేసి వేపుకోవాలి. కార్న్ఫ్లేక్స్ ఆల్రెడీ క్రంచీగానే ఉంటాయి కాబట్టి ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచుకొని కార్న్ఫ్లేక్స్ని కదుపుతూ మాడకుండా వేపుకోవాలి. వేపిన కార్న్ఫ్లేక్స్ని కూడా అటుకులు వేసుకున్న పెద్ద పళ్ళెంలో యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఓట్స్ని తీసుకుని ఓట్స్ని కూడా వేపుకోవాలి. ఓట్స్ని కూడా కదుపుతూ మాడకుండా వేపుకోవాలి. ఓట్స్ వేపుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది, 3 to 5 మినిట్స్ వేపితే సరి. ఓట్స్ కూడా నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉండాలి. ఓట్స్ వేగిన తర్వాత పెద్ద పళ్ళెం తీసుకున్నాం కదా అందులోనే యాడ్ చేసుకోవాలి. ప్యాన్లో ఎక్కువగా పౌడర్ ఉంటే క్లాత్తో తుడుచుకోవాలి. వీట్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీట్ ఫ్లేక్స్ని వేపుకోవాలి. గోధుమలతో చేసిన ఫ్లేక్స్ మనకి ఇప్పుడు అన్ని షాప్స్లోనూ దొరుకుతున్నాయి. నేను కొన్న ఫ్లేక్స్లో కొంచెం బాదం కూడా యాడ్ అయ్యి ఉంది. వీట్ ఫ్లేక్స్ చాలా త్వరగా వేగిపోతాయి, త్వరగా మాడిపోతాయి కూడా. సో సిమ్లో ఉంచుకుని క్రంచీగా అయ్యే వరకు వేపుకోవాలి. వీట్ ఫ్లేక్స్ని కూడా పళ్ళెంలో వేసి కలుపుకోవాలి. అన్ని ఫ్లేక్స్ క్రంచీగా ఉంటాయి కాబట్టి స్లోగా కలుపుకోవాలి. బెల్లం కాచి ఉంచుకున్నాం కదా, అది ఫ్లేక్స్లో యాడ్ చేసుకోవాలి.
మూస్లీలో తీపిదనం కోసం తేనె, పంచదార అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లం యాడ్ చేస్తున్నాం కదా, ఇది సరిపోతుంది. డయాబెటిక్ వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసేది అన్ని హెల్దీ ఐటమ్సే. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోకపోయినా అన్ని ఫ్లేక్స్ని బెల్లంతో కలిపి ఇలా ఉంచుకొని డైలీ పాలల్లో వేసుకుని బ్రేక్ఫాస్ట్లా తినేసేయచ్చు. బెల్లం ఫ్లేక్స్తో మిక్స్ అయ్యేలా అన్ని సైడ్స్ కదుపుతూ తిప్పుకోవాలి. బెల్లం ఫ్లేక్స్ అన్నిటికీ చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. బాదంని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వాల్నట్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పిస్తా పప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ రైజిన్స్, ఎండిన నల్ల ద్రాక్ష హెల్త్కి చాలా మంచిది. ఇవి కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. బెల్లం స్వీట్ కూడా వద్దనుకునే వాళ్ళు ఒక 2 కప్స్ ఈ బ్లాక్ రైజిన్స్ యాడ్ చేసుకున్నా కూడా స్వీట్కి సరిపోతుంది. జీడిపప్పు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని ఫ్లేక్స్ అన్నీ రెడీగా ఉంటే మూస్లీ ప్రిపరేషన్ 15 మినిట్స్లో అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్లేక్స్తో కదుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. మూస్లీ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, యంగ్స్టర్స్కి అందరికీ చాలా మంచిది. మూస్లీ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఒక బౌల్ తింటే చాలా టైం వరకు ఆకలి అనిపించదు, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మూస్లీ ఎనర్జీ బూస్టర్ కూడా. ఒక్కసారి మూస్లీని ఇలా ప్రిపేర్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ ట్రిప్స్, ట్రావెల్లో కూడా మనం మూస్లీని ప్రిఫర్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కోసం వెతుక్కునే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. మూస్లీని బ్రేక్ఫాస్ట్లోనైనా, లంచ్లోకైనా, ఎర్లీగా డిన్నర్ చేసేవాళ్ళు 6 లోపు తింటారు కదా, వాళ్ళు కూడా మూస్లీని ప్రిఫర్ చేయొచ్చు. మూస్లీని కూడా ఎనీ టైం, ఎనీ మీల్ ప్రిఫర్ చేయొచ్చు. మూస్లీ ఒకరోజు ప్రిపేర్ చేసుకుంటే మిగతా డేస్లో మనకి టైం చాలా సేవ్ అవుతుంది. మూస్లీని ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ టైం అంతా సేవ్ అవుతుంది. మూస్లీని మన క్వాంటిటీకి తగ్గట్టు ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని మిల్క్తో యాడ్ చేసుకొని తింటే సరి. కాచిన పాలని మూస్లీలో వేసుకుని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదా వెంటనే తిన్నా కూడా క్రంచీగా ఉంటుంది. మూస్లీ మనం బయట కొనాలంటే తక్కువ క్వాంటిటీ, ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఏ యాడెడ్ ఫ్లేవర్స్ లేకుండా హెల్తీగా మన ఇంట్లోనే మూస్లీని ప్రిపేర్ చేసుకుని హెల్తీగా తిందాం, హెల్తీగా ఉందాం. మూస్లీ ప్రిపరేషన్కి కావలసిన అన్ని ఐటమ్స్ దాదాపు అన్ని షాప్స్లో దొరుకుతున్నాయి. అందుకే ఈజీగా ఇంట్లోనే మూస్లీ ప్రిపేర్ చేసుకుందాం. ఈజీ, టేస్టీ, హెల్తీ మూస్లీ రెడీ టు సర్వ్.